ప్రతి ఒక్కరూ, అన్ని కులాల వారు ప్రతి ఒక్కరూ వాసుమాదిగ, వాసుమాల, వాసురెడ్డి, వాసు కమ్మ, వాసు గౌడ, వాసు యాదవ్, వాసు రజక, ఇలా కులాల పేర్లు తగిలించుకొని గౌరవాన్ని పొందాలనుకుంటున్నారేమో. అది ఎప్పటికీ సామాజిక హోదా కాదు, సామాజిక గౌరవం కాదు, ఆత్మగౌరవం అంతకంటే కాదు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మనం పెట్టుకునే కులాలలో ఉండదు. మనం జీవించే జీవన విధానంలో ఉండాలి. అది మనలో జనించాలి. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన పద్ధతుల్లో, మన అభిరుచుల్లో ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉట్టిపడాలి. నువ్వు ఏ స్థితిలోనే ఉండు, నువ్వు దారిద్ర్యంలో ఉన్నా, కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా, ఆత్మాభిమానం చంపకుండా నువ్వు డిగ్నిటీగా, హుందాగా ఉన్నప్పుడే సమాజంలో ఒక ఆత్మగౌరవాన్ని, ఒక ఆత్మాభిమానాన్ని పొందుకుంటారే కానీ ఇలా పేరుకు ముందు వెనక కులాల పేరులు తగిలించుకున్నంత మాత్రాన అది ఎన్నడూ ఆత్మగౌరవం కాదు. నువ్వు నివసిస్తున్న సమాజాన్ని ఆత్మగౌరవ సమాజంగా మీరు మార్చాలి. అప్పుడే అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించినట్టని. ఎందుకంటే అంబేద్కర్ గారు కోరుకున్నది కుల నిర్మూలన. కానీ ఎవరికి వాళ్ళు ఇట్ట కులాల పేర్లు తగిలించుకోవటం వల్ల సమాజంలో విభజన రేఖలు మొదలవుతాయి, సమాజాన్ని విచ్ఛిన్నం అవుతుంది. కానీ ఇది అన్నటికీ ఏక సమాజం మనం రూపుదిద్దుకోలేము. ఇది అంబేద్కర్ ఆలోచన విధానాలకు కూడా వ్యతిరేకమని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరి మన మధ్య